హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈ వీడియో అయితే నిన్నటి మొన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట. వైకుంఠగిరి నుంచి కిందకి వస్తుంటే ఈవిడేమో దారి మధ్యలోనేమో సీతాఫలాలు అయితే కోస్తున్నారు. అడిగామన్నమాట మేము, ఉంటే ఇవ్వండి అనేసి. ఇవైతే న్యాచురల్గా పండే పంటలు కదా, ఏ మందులు అవి వేయలేనివి కదా. ఇప్పుడు సీతాఫలాలు అయితే సీజన్ కాకపోయినా బయట కూడా దొరుకుతున్నాయి, కానీ ఎందుకు ఎక్కువ పురుగులు అవి ఉంటున్నాయి. ఇవైతే న్యాచురల్గా అసలు కొండ మీద పండినవి కదా, అవన్నీ ఇచ్చి 40 రూపీస్ ఇమ్మన్నారనమాట. మా హస్బెండ్ ఏమో 50 రూపీస్ ఇచ్చారనమాట. ఉండండి అయితే ఇంకోటి కోసిస్తాను అనేసి అయితే వెళ్ళారనమాట. ఇదైతే కొండ దిగుతున్నప్పుడు 2 అలా అయ్యిందనమాట. ఆ టైంలో వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. కొండ ప్రాంతాల్లో సీతాఫలాలు అయితే చాలా ఫేమస్ కదా. మాకైతే చాలా ఇష్టం సీతాఫలాలు. మాడుగుల్లోనే దొరుకుతాయి అన్నమాట సీతాఫలాలు. బాగా ఎక్కువగా తక్కువ రేటుకి ఉంటాయన్నమాట. మా గృహప్రవేశంకి అయితే చాలా ఎక్కువ కొన్నాము. వచ్చిన వాళ్ళందరికీ ఇంచుమించు అందరికీ ఒక్కొక్కటి ఇచ్చామన్నమాట. అంటే 200 మెంబర్స్ అలా వచ్చారు, అందరికీ ఇచ్చామన్నమాట. అన్ని ఎక్కువ కొన్నాము తక్కువ రేటుకి. మళ్ళీ ఇక్కడైతే కిందకు వచ్చేసామన్నమాట కాశీపురం. ఇక్కడైతే ఉసిరికాయలు, మోసంబీసు, అన్ని రకాలు ఉన్నాయన్నమాట. పచ్చి పసుపు, అల్లము అన్ని రకాలు ఉన్నాయి. షేకాయ, కుంకుడుకాయలు అన్నీ ఉన్నాయి. కుంకుడుకాయలు అయితే 100 రూపీస్కి 3 డొక్కులు అయితే ఇస్తానన్నారనమాట. ఇంకా నేనేం అనకముందే 4 డొక్కులు తీసుకోమ్మా అనేసి అన్నారనమాట. ఇంకా నేనేం అనలేదు. 100 రూపీస్కి 4 డొక్కులు ఇచ్చారనమాట. అవైతే రామఫలాలు ఇక్కడ ఉన్నాయి కదా, అవి సీతాఫలాలు, రామఫలాలు, గుమ్మడికాయలు, అన్ని రకాలుగా న్యాచురల్గా పండినవన్నీ దొరుకుతాయి ఇక్కడైతే. చీపుర్లు కూడా దొరుకుతాయి ఇక్కడ ఎక్కువ. ఒక్కొక్క చీపురి 60 రూపీస్కి అయితే తీసుకున్నాను నేను 2. ఇక్కడ ఎర్రదుంపలు అన్నీ అన్నీ ఎక్కువగా తక్కువ రేటుకు ఉంటాయి అన్నమాట. నిమ్మకాయలు కూడా తీసుకున్నాము. మేమైతే ఏవి బేరం ఆడలేదు. డజను 30 రూపాయలకి అయితే ఇచ్చారనమాట. గుమ్మడికాయ అయితే ఇక్కడ నాకు తెలిసి 150 100 రూపీస్ ఉంటుంది. అక్కడైతే 40 రూపీస్కి ఇచ్చారనమాట. బూడిద గుమ్మడికాయలు, దిష్టి గుమ్మడికాయలు ఉంటాయి కదా, అవి కూడా 40 రూపీసే. ఇక్కడ 100 150కి అలా అమ్ముతారనమాట. ఇక్కడైతే రాజ్మా, బొబ్బర్లో ఇంకా కొన్ని రకాలు అయితే ఉన్నాయి. చిన్నవి, పెద్దవి, ఎర్రవి, వైట్వి అన్నట్టు ఉన్నాయి. మిల్లెట్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ అయితే. చాలా తక్కువ రేటుకి కూడా ఇస్తారు. వీటి రేట్ అయితే నాకు తెలీదు, అందుకే నేను ఏమీ తీసుకోలేదు. ఈ పిక్కలైతే ఈ కొంచెం సీజన్లోనే దొరుకుతాయి అన్నమాట. మా పిల్లలైతే తినరు అవి, అందుకే నేనైతే తీసుకోలేదు. రామఫలాలు, సీతాఫలాలు చూడండి. మిల్లెట్స్, ఉలవలు అన్ని రకాలు దొరుకుతాయి అసలు ఇక్కడ. అల్లం అయితే చాలా తక్కువ రేటే. వంకాయలు, అన్ని వెజిటబుల్స్ కూడా దొరుకుతాయి. ఇంక మేము అవేవి తీసుకోలేదు. ఇవైతే ఇంటికి వచ్చిన తర్వాత అయితే వీడియో తీసాను అనమాట. అల్లం అక్కడైతే కేజీ 100 రూపీస్ చెప్పారు. 80 రూపీస్ తీసుకోమన్నారు. కేజీ అయితే తీసుకున్నాను. పెద్ద పెద్ద ముదరగా ఉన్నదనమాట అల్లం. తక్కువ రేటే కదా, ఇక్కడైతే 200 ఏమో అనుకుంటాను. ఇదైతే పచ్చి పసుపు. నేనైతే పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు కనీసం 1 మంత్కి ఒక్కసారైనా పచ్చి పులుసు, అదే పసుపు పులుసు చేసేదాన్ని. అది చేయడం వల్ల ఒంట్లో ఉన్న కఫం అంతా బయటికి వెళ్తుంది అనమాట. అసలు చాలా రోజులు బట్టి చేయడం అయితే మానేశాను. ఇక్కడ పావు కేజీ 20 రూపీస్ అలా ఉంటుందేమో, అక్కడ కేజీ 50 రూపాయలకి ఇచ్చారనమాట. అది కూడా కేజీ అయితే తీసుకున్నాను. ఇంకా నేను గాబరపడి తీసేసుకున్నాను పసుపు. పక్క షాప్లో అయితే ఇంకా చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. ఇంక తీసుకున్న తర్వాత ఏం చేయలేం కదా. కుంకుడుకాయలును, పసుపును, అల్లము, నిమ్మకాయలు, ఇంకా గుమ్మడికాయ,
ఇంకా ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. ఒక 20 రూపాయలవి అయితే తీసుకున్నాము. అవన్నీ కలిపి 20 రూపాయలు అనమాట. ఇక్కడ కూడా ఉంటాయి. ఇవి అయితే ఇంటికి వచ్చిన తర్వాత పాడైపోయినవన్నీ తీసేసాను అనమాట. పసుపు పులుసు అయితే నేను వీడియో అయితే చేస్తాను. చాలా మంచిది. పసుపు అనేది చాలా బాగుంటుంది కదా, యాంటీబయాటిక్ కదా అన్నిటికీ. పులుసు అయితే నేను చేస్తాను. ఇవిగో దిష్టి గుమ్మడికాయలు మాకు ఎంత కట్టినా సరే పోతున్నాయి అన్నమాట. ప్రస్తుతానికైతే లేవు, అందుకనిసే కట్టదామని తీసుకున్నాము. అమావాస్య అయిపోయినా సరే పర్వాలేదు, కడదాంలేండి అనేసి అయితే తీసుకున్నాము. ఇంకా రెడ్గా ఉంటుంది కదా గుమ్మడికాయ, అదైతే సంక్రాంతికి గురువుగారికి బొట్లు అవి పెట్టేసి దానం ఇస్తే చాలా మంచిదన్నమాట. పొత్తర్లు ఇస్తాం కదా చనిపోయిన వాళ్ళ పేరు మీద, వాళ్ళకైతే ఇద్దామనేసి అయితే తీసుకున్నాం అన్నమాట. ఇక్కడైతే కిందకైతే వచ్చేసాము. కాశీపట్నం నుంచి చాలా దూరం అయితే వచ్చేసాము. మేమైతే మాట్లాడుకుంటూ రూట్ అయితే మారిపోయాము. విజయనగరం రూట్కి వచ్చేసాం అనమాట. దారిలో అడిగితే మీరు 10 కిలోమీటర్స్ దగ్గర వచ్చేసారు, ఇంక మళ్ళీ బ్యాక్ వెళ్ళినా సరే మళ్ళీ పెరిగిపోతుంది కదా, ఇలాగే వెళ్ళిపోండి అనేసి అన్నారనమాట. మేమైతే విజయనగరం అయితే వెళ్ళాము. నాకు అనిపించింది పైడితల్లి అమ్మవారు రమ్మన్నట్టు అనిపించింది. అసలు మా ట్రిప్పులో ఇది లేదనమాట. అయినా సరే పైడితల్లి అమ్మవారు దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. మేము ఇక్కడికి వచ్చేసరికి 3:30 అలా అయిందనమాట. ఆ టైంలో అసలు ఎవ్వరూ ఉండరు అనమాట టెంపుల్లో. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. చాలా డేస్ అయిపోయింది అసలు గుడికి అయితే వెళ్ళి, పైడితల్లి అమ్మవారి గుడికి అయితే వెళ్ళి చాలా డేస్ అయితే అయిపోయింది. అందుకే ఇంకా అమ్మవారు రప్పించినట్టు అనిపించింది నాకైతే. టెంపుల్కి అయితే వెళ్ళాము. మీలో ఎంతమంది పైడితల్లి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే గంట స్తంభమో ఏదో అంటారు, విజయనగరంలోని చాలా ఫేమస్ అనమాట ఇది. తర్వాత అయితే చెన్నై షాపింగ్ మాల్ ఓపెనింగ్ అనుకుంటాను, January 1 రోజు ఓపెనింగో మరి ఏంటో, చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. వీడియో అయితే తీసాం. గోలీ సోడా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. నేనైతే గోలీ సోడా అయితే తాగుతాను. బాదం మిల్కులు కానీ అలాంటివి ఏవి నేను తాగను. నాకు ఎందుకో కడుపులో అదొకలాగా అయిపోతుంది. గోలీ సోడా అయితే నాకు చాలా ఇష్టం. ఏ సోడా అయినా ఇష్టమే నాకు. ఇవైతే తాగామన్నమాట. అది ఎలాగున్నా సరే నేను తాగుతాను అనమాట. ఒక్కొక్క సోడా 1 రూపీ ఉండేది చిన్నప్పుడు, ఇప్పుడైతే 10 రూపాయలు అయిందనమాట. కానీ ఆ గోలీ సోడా వేరు కదా. ఇక్కడైతే పైడితల్లి అమ్మవారు టెంపుల్ బయట నుంచి అయితే తీశాను. అమ్మవారి దర్శనం అయితే అసలు ఎవరు లేరు కదా. ఈ అమ్మవారి బ్యాక్ సైడ్ అయితే చెట్టు ఉంటుంది కదా, కొబ్బరికాయలు అవి ఇక్కడే కొడతారు. ఎంతమంది వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఉయ్యాలలో పెట్టారనమాట అమ్మవారిని. దర్శనం అయిన తర్వాత వచ్చినప్పుడు ఊపడం అన్నట్టు. తర్వాత అయితే ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన కోవా, విజయనగరంలో కోవా ఫేమస్ అయ్యింది కదా, తెలుసో తెలీదో మరి. టెంపుల్కి దగ్గరలోనే ఒక మామగారు అయితే అమ్ముతారనమాట. అక్కడికైతే కోవా అనేసి అడిగితే ఎవరైనా చెప్తున్నారు. ఇక్కడైతే 150 రూపీస్ పావు కేజీ. అక్కడే ఓపెన్ చేసి అక్కడే తినేసాం అనమాట. అంత ఇష్టం కోవా అంటే మా పిల్లలకి. తర్వాత అయితే ఎంకే సెల్ షాపింగ్ మెన్స్ వేర్ అనమాట. ఇది మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడిదే అనమాట. ఆ షాప్కి అయితే వెళ్ళాము. మెన్స్ వేర్ బాబుకి ఆయనకి ఒకలాంటివే తీసుకున్నారనమాట. బట్టలు అయితే చాలా బాగున్నాయి. ఎవరైనా ట్రై చేయండి ఒక్కసారి, నచ్చితే తీసుకోండి. రీజనబుల్ రేట్స్కే ఇస్తారనమాట. తర్వాత అయితే మేము సింహాచలం వచ్చేసామన్నమాట. అప్పటికి 7 అయ్యిందనమాట. అప్పటికి ఏదో ఒక సేవ ఉంటుంది ఆ టైంలోని. పైకి వెళ్తే 1.5 అవర్ అలా ఉండిపోవాలనేసి అయితే కింద నుండి దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట. ఈ January 1 అయితే ఎలా అయిపోయిందనమాట. దర్శనాలన్నీ చాలా బాగా అయ్యాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.